ఈరోజు మనం ఒక 45,000 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదిద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కోల్డ్ కేస్ ఇన్వెస్టిగేషన్ లాంటిది. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో తిరిగిన అద్భుతమైన జీవులు ఎందుకు ఎలా అంతరించిపోయాయో కనుక్కుందాం. అసలు మన ఇన్వెస్టిగేషన్లో మెయిన్ క్వశ్చన్ ఇదే. ఒకప్పుడు భూమిని ఏలిన ఆ భారీ అద్భుతమైన జంతువులు సడన్గా ఎలా మాయమైపోయాయి? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? సరే, ముందుగా ఈ మాస్ ఎక్స్టింక్షన్లో విక్టిమ్స్ ఎవరో చూద్దాం. మనం మాట్లాడుకునేది ఏవో చిన్న చిన్న జంతువుల గురించి కాదండోయ్. కారు సైజులో ఉండే డిప్రోటోడాన్లు, సింహం కన్నా బలమైన మార్సుపియల్ సింహాలు, ఇంకా 10 అడుగులెత్తున్న కంగారులు. మొత్తం మీద చూస్తే ఆస్ట్రేలియాలో ఉన్న 90% పైగా పెద్ద జంతువులన్నీ అంతరించిపోయాయి. ఒక్కసారి ఊహించండి, అది ఎంత పెద్ద నష్టమో. సరే, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ పార్ట్లోకి వెళదాం. చరిత్రకు ముందు ఆస్ట్రేలియా ఎలా ఉండేదో ఆ ప్రపంచంలోకి ఒక్కసారి తొంగిచూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మన దగ్గర 2 మెయిన్ సస్పెక్ట్స్ ఉన్నారు. మొదటిది వాతావరణం, రెండవది మనుషులు. మనం ఇప్పుడు ఎవిడెన్స్ని పరిశీలించి అసలు దోషి ఎవరో పట్టుకోవాలి. మన లిస్ట్లో ఫస్ట్ సస్పెక్ట్ ఎవరంటే క్లైమేట్ చేంజ్. చాలా వరకు ఇలాంటి కేసుల్లో అందరూ దీనిమీదే నెపం వేస్తారు, కానీ మనం ఆధారాల్ని నమ్ముతాం. సో ఇప్పుడు దాని అలిబిని, అంటే నేను నిర్దోషిని అని చెప్పే సాక్ష్యాల్ని ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. మామూలుగా చెప్పే థీరీ ఏంటంటే ఓ 45,000 ఏళ్ల కిందట వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులొచ్చాయట, దానివల్లే ఈ జంతువులన్నీ అంతరించిపోయాయని. వినడానికి చాలా లాజికల్గానే ఉంది కదా, కానీ నిజంగా ఆధారం ఎంత బలంగా ఉంది? ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ జంతువులు ఏమీ బలహీనమైనవి కావు. అవి దాదాపు 15 లక్షల ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అంతకు ముందు వచ్చిన 10 భయంకరమైన మంచు యుగాలను కూడా తట్టుకుని నిలబడ్డాయి. చివరి మంచుయుగంలో అత్యంత కఠినమైన కాలాన్ని కూడా ఎదుర్కొన్నాయి. అలాంటప్పుడు పెద్దగా తీవ్రం కాని ఒక చిన్న వాతావరణ మార్పొచ్చినప్పుడు అవి ఎందుకు అంతరించిపోయాయి? ఇది క్లైమేట్ అలీబిని చాలా వీక్ చేసేస్తుంది కదా. ఇక్కడ మరో షాకింగ్ ఎవిడెన్స్ ఉంది. ఒకవేళ వాతావరణ మార్పే నిజమైన కారణమైతే అది భూమి మీద, సముద్రంలోనూ ఉన్న జీవులన్నిటినీ సమానంగా దెబ్బతీయాలి. కాని ఆశ్చర్యంగా ఈ వినాశనం కేవలం భూమి మీద ఉన్న పెద్ద జంతువులను మాత్రమే టార్గెట్ చేసింది. సముద్ర జీవులకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఇది చాలా అనుమానంగా లేదు? సో క్లైమేట్ నిర్దోషి అనే దాదాపుగా తేలిపోయింది. మరి అలాంటప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తర్వాతి అనుమానితుడెవరు? ఈ వినాశనం కేవలం భూమిమీదే ఎందుకు జరిగిందో వివరించగల శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు మన దర్యాప్తు మొత్తం హోమోసేపియన్స్ అంటే మనలాంటి ఆధునిక మానవుల వైపు మళ్ళుతోంది. కోయిన్సిడెన్సో ఏమో తెలియదు కానీ సరిగ్గా ఆ వినాశనం జరిగిన టైంలోనే వాళ్లు ఆస్ట్రేలియా ఖండంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఇది కేవలం ఆస్ట్రేలియాలో జరిగింది కాదు, ఇది ఒక గ్లోబల్ ప్యాటర్న్. ప్రపంచంలో ఎక్కడ మనిషి కొత్తగా అడుగు పెడితే అక్కడ పెద్ద జంతువులు మాయమైపోయాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చివరకు ఆర్క్టిక్లోని వ్రాంగల్ ద్వీపం వరకు ఇదే కథ రిపీట్ అయింది. ఇదంతా కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేయడం చాలా కష్టం. సరే, ఒకవేళ మనుషులే కారణం అనుకుందాం. మరి వాళ్లు దీన్ని ఎలా చేశారు? కేవలం రాతి ఆయుధాలు ఉన్న ఒక జాతి ఇంత పెద్ద ఎకలాజికల్ డిజాస్టర్కి ఎలా కారణమవుతుంది? ఇప్పుడు మనం ఆ మోడస్ ఆపరాండిని, అంటే నేరం జరిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మొదటి పద్ధతి సింపుల్గా వేట. ఈ భారీ జంతువులు చాలా స్లోగా పిల్లల్ని కంటాయి. వాటి గర్భధారణ కాలం ఎక్కువ, ఒకేసారి తక్కువ పిల్లలు పుడతారు. సో మనుషులు ప్రతి కొన్ని నెలలకు ఒక్కటి ప్రోటోడాన్ను చంపినా చాలు, పుట్టేవాటికన్నా చనిపోయేవాటి సంఖ్య ఎక్కువైపోతుంది. అలా కొన్ని వేల ఏళ్లలో ఆ జాతి మొత్తం భూమిమీద లేకుండా పోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆఫ్రికా, ఆసియా జంతువుల్లా కాకుండా ఆస్ట్రేలియా జంతువులకు మనుషులంటే భయమే లేదు. ఎందుకంటే అవి మనుషుల్ని ఎప్పుడూ చూడలేదు. చూడటానికి పెద్దగా ప్రమాదకరంగా లేని ఈ కొత్త జీవిని చూసి అవి పెద్దగా పట్టించుకోలేదు. పాపం, అవి భయపడ్డం నేర్చుకునే లోపే అంతరించిపోయాయి. ఇక మనుషుల దగ్గరున్న రెండో పవర్ఫుల్ వెపన్ ఫైర్, అంటే నిప్పు. వాళ్లు దాన్ని కేవలం చలి కాచుకోవడానికే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చేయడానికి వాడారు. దీన్నే ఫైర్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. ఈ స్లైడు చాలా క్లియర్గా వివరిస్తోంది. మనుషులు తమకు అనుకూలంగా ఉండేలా పర్యావరణాన్ని ఎలా మార్చేశారో చూడండి.
వాళ్ళు దట్టమైన అడవులను తగలబెట్టేసి వేటకు వీలుగా ఉండే గడ్డి మైదానాలను తయారుచేశారు. దీనివల్ల అగ్గిని తట్టుకోగల యూకలిప్టస్ చెట్లు పెరిగాయి, కాని మిగతా మొక్కలు, పొదలు చనిపోయాయి. దీంతో ఆ మొక్కల మీద ఆధారపడే జంతువుల ఫుడ్ చైన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ మార్పుని తట్టుకోలేని జాతులన్నీ అంతరించిపోయాయి. ఇంకో థియరీ కూడా ఉంది. దాని ప్రకారం వాతావరణ మార్పు వల్ల అప్పటికే ఆ ఎకోసిస్టమ్ చాలా వీకైపోయి ఉండొచ్చు. సరిగ్గా ఆ టైంలో మనుషులక్కడికి వెళ్ళి అప్పటికే కుప్పకూలేలా ఉన్న ఆ సిస్టంపై చివరి దెబ్బ కొట్టారు. అంటే క్లైమేట్ ఇంకా మనుషులు ఇద్దరూ కలిసే ఈ వినాశనానికి కారణమయ్యారని కొందరు నమ్ముతారు. సరే, ఇప్పుడు మనం మన ఇన్వెస్టిగేషన్ చివరి అంకానికి వచ్చేశాం. మన జాతికి వ్యతిరేకంగా ఉన్న ఈ బలమైన పరోక్ష సాక్ష్యాలన్నిటినీ చూస్తే ఫైనల్ వర్డిక్ట్ ఏమై ఉంటుందో చూద్దాం. మన సోర్స్ మెటీరియల్లోనే ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తోంది. చారిత్రక రికార్డులను చూస్తుంటే హోమోసేపియన్స్ ఒక పర్యావరణ సీరియల్ కిల్లర్లా కనిపిస్తారు. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, కానీ ఆధారాలన్నీ అటువైపు వేలెత్తు చూపిస్తున్నాయి. సో మన దర్యాప్తులో ఫైనల్ వర్డిక్ట్ ఇదే. కారణం డైరెక్ట్ హంటింగ్ అయినా, నిప్పుతో పర్యావరణాన్ని మార్చడమైనా, లేదా రెండూ కలిసైనా ఒక్కటి మాత్రం క్లియర్: హోమోసేపియన్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడమే ఆ భారీ జంతువులకు డెత్ సెంటెన్స్ అయింది. ఈ 45,000 ఏళ్ల నాటి సంఘటన మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. కేవలం రాళ్లతో, నిప్పుతోనే మన పూర్వీకులు ఇంత పెద్ద ఎఫెక్ట్ చూపించగలిగితే, మరి ఇప్పుడు మన దగ్గరున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన ప్రభావం ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఈ గ్రహం పట్ల ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.